టమాటాని ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మోస్ కిచెన్ మ్యాజిక్. ఈరోజు మన కిచెన్లో టమాటా కర్రీ అయితే చేసుకుందాం. అది కూడా చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. టమాటాకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఒక్క ఆనియన్ చిన్నగా ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా ఇందులోకైతే వేసుకోండి. 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. వీటన్నిటిని అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే నేను ఎల్లిపాయలు అయితే వేస్తున్నాను, కచ్చపచ్చగా దంచి. ఎల్లిపాయలు ఇలా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టమాటా కర్రీలోకి. ఇప్పుడు ఇందులో మనము కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వీటినైతే ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యే లేదో ఒకసారి చూసేసుకోండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేసింది. సో ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు అయితే వేసుకోండి. దీన్ని బాగా కలిపేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే ఇందులోనే వేసేయండి. నేను 1/2 కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను. 1/2 కేజీకి కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. మా ఫ్యామిలీని బట్టి నేను తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే బాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కొంచెం మూత పెట్టేసి వదిలేయండి. మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టేసుకోండి. మళ్ళీ ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు పెట్టేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ తక్కువ అయితే ఏం కాదు, కానీ ఎక్కువ అయితే తినలేము. సో దీన్ని ఒకసారి వేసుకున్న తర్వాత కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి. మూత పెడితే టమాటాలు అనేది తొందరగా మగ్గుతాయి అన్నమాట. తర్వాత మూత తీసి మనము సరిపడా కారం అయితే వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత అయితే పెట్టేసుకోండి. చూడండి, తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్గా కొత్తిమీర వేసేస్తే కర్రీ సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.